గ్రామంలోని 11వ వార్డు ఎస్టీ కాలనీలో తైదాల లక్ష్మి గారి ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోసిన మన గ్రామ సర్పంచ్ శ్రీ మహమ్మద్ ఫయజ్ గారు మరియు ఉప సర్పంచ్ శ్రీ ఎల్కటూరి శివ గారు మరియు వార్డు సభ్యులు సంకటి ఓదక్క గారు, కాంట్రాక్టర్ మహమ్మద్ యూసఫ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చిప్పకుర్తి దుర్గయ్య, ఎండి జైనుద్దీన్, చిప్పకుర్తి వెంకన్న, గడ్డం రాయలింగ్, రాచకొండ రాజం, అబ్బర్ల బాపు, చేద మహేందర్, సంకటి నరేష్, పెద్ది నరేందర్, యువ నాయకులు చిప్పకుర్తి సతీష్ గారు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలో ఇందారం గ్రామంలో పెద్ద గ్రామ పంచాయత్ సుమారు మనకు 103 ఇళ్ళు మా మంత్రివారి వారు శాంక్షన్ చేయడం జరిగింది. 103 ఇళ్ళు ఈ మండలంలో మా ఇందారం గ్రామ పంచాయతీలో పైలట్ గ్రామ పంచాయతీ వదిలిపెడితే ఇక్కడ సుమారు ఒక 7-8 మంది నిరుపేద కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చిన ఇంటికి 10 రూపాయలు పెట్టుకొని కట్టుకునే లేని పరిస్థితి ఉన్న కుటుంబాలకు మంత్రి గారు ఆదేశాల మేరకు వారు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు అక్కడ ఉన్న స్థానిక నాయకులకు చెప్పడం జరిగింది. మా వివేక్ వెంకటస్వామి గారు అక్కడ పేదవారికి దగ్గరుండి మీరు ఇల్లు కట్టిపోయాలని చెప్పి చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇందారం గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికబడ్డ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులం అందరం కలిసి మా స్థానికంగా ఉన్న మా కాంట్రాక్టు మా బావగారు యూసుఫ్ బావగారు వారి మా మంత్రి గారి ఆదేశాల మేరకు వారు కూడా మంత్రి గారికి చాలా దగ్గర పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మంత్రి గారి మాట తీయకుండా ఇందారంలో సుమారు ఇప్పటికి 7-8 ఇళ్లకు మేము పూర్తిగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ 11వ వార్డులో ఎస్టీ వాడలో మా అక్క లక్ష్మి అక్కకు ఈ ఇల్లును ఈరోజు ముగ్గేయడం జరుగుతుంది. అలాగే మిగతా ఇంకో 7-8 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు కూడా పూర్తిగా మేము కట్టిస్తాం. ఇందారం గ్రామంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా లేని వారికే పూర్తి ప్రాధాన్యత ఇచ్చేయడానికి మా బాధ్యత తీసుకుంటాం మా కార్యవర్గ సభ్యులం. అలాంటి వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై వివేక్ సార్, జై వివేక్ సార్. మొన్న షేక్ మొత్తం ఇవ్వచ్చు అక్కడ 13 గంటలు ఇసుబా ఓకే